ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కాశీపురం గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్ పరిధిలో జరిగిన అక్రమ కార్యకలాపం తీవ్ర కలకలం రేపింది. పాఠశాల ప్రాంగణం నుంచి రాత్రివేళ అక్రమంగా బియ్యం, రైసు, గుడ్లు, నూనె తదితర సరుకులు రవాణా చేస్తున్న కారును వేలేరుపాడు జనసేన పార్టీ నాయకులు అప్రమత్తంగా గమనించి అడ్డుకున్నారు. కారు తనిఖీ చేయగా సుమారు 4 క్వింటాల రైస్, గుడ్లు, నూనెతో పాటు ఇతర ప్రభుత్వ సరుకులు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై హాస్టల్ వార్డెన్ బూకియా పోచమ్మని ప్రశ్నించగా తనకు ఈ వ్యవహారంపై ఏమీ తెలియదని సమాధానం ఇవ్వడం అనుమానాలకు దారితీసింది. దీంతో జనసేన నాయకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన సరుకులకు సంబంధించి సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. పాఠశాల హాస్టల్ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించిన కమిషన్ వార్డెన్తో పాటు హైస్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం కేటాయించిన సరుకులను అక్రమంగా తరలించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కమిషనర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుకునేది ఏంటంటే లిస్ట్ కూడా ఇంటికి తీసుకెళ్లి మేనేజ్ చేస్తుంది. ఇవన్నీ రాసుకోవడానికి ఆఫీసులోనే ఉంచాలని నేను చాలా సార్లు చెప్పాను సార్. ఉంటదండి, ఆఫీసులో ఎక్కడో ఉంటుంది చూడండి, బయట అయితే లేదు, ఏమీ పట్టుకెళ్ళలేదు. ఒక ఆమె చేతిలో ఫోన్ మాత్రమే పట్టుకెళ్ళింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా అందులో వస్తుంది. మీకు కనపడద్దంటే కళ ఆ ప్రయత్నాలు